నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పర్యావరణాన్ని కాపాడటం కోసం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా ప్రత్యేక అధికారి పి ప్రవీణ్ కుమార్తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని చెప్పారు. అలాగే పర్యావరణాన్ని కాపాడుకుంటే ప్రాణకోటి మనుగడ సాధ్యం అవుతుందన్నారు. వికసిత్ భారత్ అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం మనం స్వాతంత్రం సంపాదించి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కార్యక్రమానికి అనుగుణంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి నినాదంతో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి మాట అంటే మీరు, మనం అందరం కలిసి మన ఇల్లు, మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే కాలుష్యకారకంగా చేసుకోకూడదు, వాతావరణ కాలుష్యం కానివ్వండి, ఇతరతర కాలుష్యాలు ఏవి కూడా దరిచేరనివ్వకూడదు అనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందాక మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్లుగా నేనైతే ఒకే ఒక్క మాట గట్టిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చెబుతుంది, చట్టాలు కొన్ని కార్యక్రమాలను నిర్దేశిస్తాయి, అధికారులు వాటిని అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ వీటన్నిటికంటే ముందు ఉండవలసింది మన కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఎప్పుడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో ఒక కార్యక్రమం విషయంలో, అప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ కేతన్ గార్గులు పాల్గొన్నారు. కుటుంబంలో ఎదిగి వచ్చిన కుమారులు చనిపోవటం ఆ కుటుంబాలకు తీరని లోటని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి నదిలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి శనివారం పరామర్శించారు. అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున 5 కుటుంబాలకు 2,50,000 రూపాయలు అందజేస్తున్నానన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటుందని మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఒకే గ్రామానికి చెందినటువంటి చేతికి అందొచ్చినటువంటి బిడ్డలు 5గురు ఒకే దుర్ఘటనలో మృతి చెందడం అనేది ఇది ఏ తల్లిదండ్రులకైనా కూడా చాలా కడుపు కోతకి గురి చేసేటువంటి అంశం. అందులోనూ పిల్లలు చదువుకుంటున్నారు కదా, చేతికి అందొస్తారు అనుకునే సమయంలో వారు ఇంటికి రావడం, సరదాగా బయటకు వెళ్ళడం, ఏదో స్నానానికి అని చెప్పి నదిలోకి దిగి ఈ రకంగా దుర్మరణ పాలవడం అనేది ఎవరు కూడా దీన్ని భరించలేనటువంటి శోకం అని చెప్పి మనం అందరం, అంటే మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంలో సోదరులు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా చర్చించడం జరిగింది. ఆర్డీఓ గారితో చర్చిస్తున్నటువంటి సందర్భంలో కొంతమేరకు లోతు తక్కువ ఉంటుంది. అయితే అక్కడ ప్రాజెక్ట్ ఉన్నటువంటి సందర్భంలో ఆ నీళ్లు ఫోర్స్ తోటి అక్కడ పట్టడంతో గుంతగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అనుకోకుండా పిల్లలు అక్కడ లోతు లేదు అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్లి అక్కడ ఈ దుస్సంఘటనకి గురయ్యారు అని చెప్పి ఆర్డీఓ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులైనటువంటి మా అందరి మీద ఉంది. ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అధికారులు అందరూ స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించినటువంటి తీరు
ఇది బాగా వెంటనే స్పందించి కుటుంబాలకి ఆదరణగా మేము ఉంటాము అని చెప్పి ముందుకు రావడం. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పి నాగేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన లక్ష్యాలను, ప్రాధాన్యతా కార్యక్రమాలను అమలు చేయడంలో నిబద్ధత కలిగి ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి పి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లా పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. ప్రజా పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి ఆరోపణలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల నుండి ప్రత్యక్షంగా ఉద్యోగులు విధులు, బాధ్యతలపై ఆరోపణలను సేకరిస్తున్నారని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు. పెన్షన్లు పంపిణీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, హౌసింగ్, ధాన్యం సేకరణ తదితర అంశాలు సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి ప్రశాంతి, డి నరసింహకిషోరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవల మండలం ఖండవిల్లి గ్రామానికి చెందిన రవళీ స్పిన్నర్స్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి పచ్చదనం, పరిశుభ్రతపై ఉద్యోగులు, కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ సమీప ప్రాంతాన్ని శుభ్రపరిచి ప్లాస్టిక్ సంచులను తొలగించారు. అంతేకాకుండా పర్యావరణానికి నష్టం తెచ్చే ప్లాస్టిక్లను వినియోగించడం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం ఈరోజు పరిశుభ్రత నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీ మోహన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జి అధికారి పి రవి సుభాష్ పిలుపునిచ్చారు. ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామంలో వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్డును ఆయన శనివారం పరిశీలించి అనంతరం మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే హానిని ప్రజలకు తెలియచేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలకు గాను 268 గ్రామ పంచాయతీలలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. అందరికీ తెలుసు, ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా మనం అందరూ ముందు అడుగులు పెట్టాలి. ఈ దిశగా ఆల్రెడీ జనవరి నుంచి కొంత పని జరుగుతున్నాయి. ప్రతి నెల 3వ శనివారం ఒక స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని మనము ఎలా మన కార్యప్రణాళికలో తీసుకురావాలి, దాని మీద ఒక థీమ్ బేస్డ్ అప్రోచ్ తీసుకొని మనము పని చేస్తున్నాము. ఈ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, అంటే ఒకేసారి వాడే ప్లాస్టిక్ అది ఎలా మనం బ్యాన్ చేయాలి, లేదంటే దానికి ఉపయోగాలు ఎలా తగ్గించాలి మొత్తం పూర్తిగా, దాని మీద ఈ నెలలో థీమ్ ఉంది. దీనికోసము మేము అందరూ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఒకటి అధికారులు లేదంటే ప్రజాప్రతినిధులు మాత్రమే కాకుండా ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి డి శాంతలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యావహచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయో నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కంటున్న ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ నినాదంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ ప్రాంతానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శనివారం అయిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొని ఆలయంలో పారిశుధ్య పనులను పరిశీలించి శానిటేషన్ సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే టోల్ గేట్ నుండి ఆర్చ్ గేట్ వరకు ఉన్న షాపులను పరిశీలించి ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ కవర్లను నియంత్రించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం, అదేవిధంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినట్టుగా స్వచ్ఛ భారత్లో అంతర్భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఈ రెండింటి యొక్క నినాదంలో మన దైనందిన జీవితంలో ఏ రకంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని రోజు రోజుకి ఎలా మెరుగుపరుచుకోవాలనే దాన్ని బట్టు, అదేవిధంగా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రెండోది ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడం ద్వారా అటు మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా మన ఆరోగ్యాన్ని సైతం కాపాడుకునే విధంగా ఈ రోజున అనేక రకాల వ్యాధులు కావచ్చు, అనేక రకాల క్యాన్సర్ రకమైన వ్యాధులు మనిషిని ఈ రోజున మరణం వైపు తీసుకెళ్తున్నాయి. వీటిని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించడం ద్వారా ఒక మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛాంధ్ర సాధన కోసం అంకిత భావంతో కృషి చేయాలి. తణుకు ప్రజలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే ఆరిమిల్లి వినతికి స్పందించి తణుకు అభివృద్ధికి 50 కోట్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి. ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతిజ్ఞ చేసిన తణుకు ఆంధ్ర షుగర్స్ ఉద్యోగులు, కార్మికులు. తణుకు మండలం వేల్పూరులో ఘనంగా వినియోగదారుల హక్కుల దినోత్సవం. పాల్గొని ప్రసంగించిన గ్రామ ప్రముఖులు పోలేపల్లి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతటా స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించిన సంస్థలు, వ్యక్తులు. రోడ్లు ఊడ్చి చెత్తను తొలగించిన కార్యకర్తలు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ముందుకు రావాలి. రాజమండ్రిలో ప్రజలను కోరిన రాష్ట్ర మంత్రి కందుల. గోదావరిలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి. వెంట ఉన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి, ఎమ్మెల్సీ వీర్రాజులు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన శనివారం భక్తులు. మొక్కుబడులను తీర్చుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.